హలో అందరికి చూసిరా మా తమ్ముడు ఛానల్లో నేను కనిపిస్తున్నా ఏందా అనుకుంటున్నారా? మస్తు కలవరించినాక నేను నాకు అనుకుంటే మస్తు ఉంటది కామెడీగా వీడియో అది ఇది అని చెప్పి నిన్న రావాల్సింది మా అక్క, కాకపోతే మిస్ అయిపోయింది. ఆ బోర్ పోస్ట్ పోన్ అయిపోయింది కదా. అయితే ఈ రోజు మటుకు మా అక్కనే నాకు ఫోన్ చేసి ఒకటే రారా 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 మైలగాడి దగ్గరికి పోదాం, వస్తుండు గుర్తొస్తుండు అని చెప్పి సాగు. ఎన్ని రోజులైందండి? రేపు పోవచ్చులేమే అన్న, రేపు శివరాత్రి మళ్ళా మా అక్క ఇంటదా, రేపు పూజలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి, నేను రాలేను, ఇప్పుడు పోయి చూడాల్సిందే దా 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 అని. అంటే ఫైనల్ గా పాపం వచ్చిండు, వాడికి వేరే ఆప్షన్ ఉండదు. ఏం ఆప్షన్ నాకు, నేను పీక తినకి మా మమ్మీ కూడా ఇంకా సర్లే పో అన్నది. ఇక మా మమ్మీ కూడా ఉంచదుగా ఎటు తిరిగి మా అక్క అన్నది. సర్లేక నేను ఎట్లా వస్తున్నా కదా, మన మైలగాడితో ఒక చిన్న వ్లాగ్ టైప్ తీసి మన మైలగాడు ఎట్లుండు వాడితో కొద్దిసేపు ఆడిపించి అట్లే అక్కతో కొంతసేపు ముచ్చట్లేసి మనోళ్ళు కూడా కొంచెం కలవరిస్తారు కదా, అక్క అక్క నువ్వు ఉంటే మంచి కాంబినేషన్ మస్తు ఉంటది అని చెప్పి సరే అని చెప్పి బయలుదేరి. నిజానికి నిన్న నేను కూడా వస్తుంటా అండి, కాకపోతే ఒకటి గొంతు బాగాలేదు, ఇంకోటి రావాలని ఉండే లాస్ట్ మినిట్ వరకు. కాకపోతే బోర్ వాళ్ళు రాలేదని చెప్పి ఇంకా సరేలే రాలేదు కదా అని లైట్ తీసుకున్నా. ఇంకా నాకు కూడా ప్రాణం మంచిగా లేదని ఈ రోజే కొంచెం హుషారైంది అన్నట్టు, కొంచెం హుషారైందనో లేదో ఇంకా అంతే. మైలోని ఇప్పటికే చైన్ వస్తుంది, గంట 2 గంటలు ఇట్లా బొమ్మ కట్ట పట్టుకున్నట్టు ఇట్లా ట్రైపాడ్ లాగా నేను పెట్టుతాను. అది కాదు, నీ చేతులు కట్టలే, నా చేతులు జబ్బలు కట్టలు అయిపోయినాయి. తీసి స్టార్టింగ్ లో నొప్పి వేస్తుండే నాకు కూడా, ఉంచితే ఎడ తిడతారా అని చెప్పి నేను వచ్చకుండా అట్లే పెట్టేటోడు. అదేదో పాతకాలం అదే కొంతమంది ఋషులు ఉంటారు చూసినా, చెయ్యి ఇట్లా పెట్టి జపం చేసి అట్లే ఉండిపోయింది. అవును, అట్లా చేసి నా చేతులు అట్లా అయిపోయినాయి. నిజమే అదైతే, ఎందుకంటే నాది కానీ మా మమ్మీది కానీ ఒక్కొక్క గంట ఉంటది వీడియో, 2 గంటలు ట్రైపాడ్ లేకుండా చేతుల్నే ట్రైపాడ్లు వేసుకుంటా. అరే పప్పి ఒకటి ఈ రోజే జర నా గొంతులు వేస్తుంది. ఇప్పుడు ఈ రోజుతో మళ్ళీ పోయింది అనుకో, ఇంకా బిస్కెట్ చెప్తున్నా. ముందే నేను ఈ గొంతు కోసం ఎంత తపన పడి తిరిగి నా గొంతును తెచ్చుకున్నా. ఏడ పెడుతున్నా గొంతుంటే అంటే మీ బావతో ఉండేది ఏదో బావ మాట్లాడుతూ పెడుతున్నాడు కానీ మామ కామెంట్ చేస్తా. మీ బావ ఏం చేస్తున్నాడు తెలుసారా? గొంతు ఇట్లా అయితే మీ బావ మాట్లాడొచ్చు కదరా, నేనంటే కామ్గా ఉన్నా, మీ బావ మాకు కూడా అట్లే అలవాటు అయిపోతుంది. మరి మా అక్క కాల్ చేసి మా అక్క అంటే క్లారిటీ ఉంటలేదని చెప్పి మా అక్క చిన్న చీమ లాగా అంటే మేము కూడా అది కాదురా, ఇంకో ఇట్లా అది కాదండి, ఇట్లా మాట్లాడితే నిన్న ఇప్పుడన్నా ఇట్లా వచ్చింది, నిన్న అయితే అసలు ఈ మాత్రం కూడా రాలే, వెరైటీగా ఇంకా అసలు రావట్లే గొంతు. అందుకని చెప్పేసి మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఇట్లా మాట్లాడుతా ఉన్నా. అయితే నేను మా వారికి సైగ చేస్తే ఆయన ఏకంగా నాకు అసలు సైగలే చేస్తుండు. అది కాదురా, నేను కిచెన్ లో ఉంటే మీ బావ తప్పట్లు కొడుతున్నాడు రా నన్ను పిలువని. ఏదో సినిమాలో ఇద్దరు గుడ్డలతోనో ఇద్దరు మూగోళ్ళతోనో ఉంటే ఆడు మూగోడు అయిపోయినట్టు. అదే కదా అమ్మా, అక్క చేసిన పనికి. కానీ నిన్నైతే నాకు మాట్లాడలే కదా, ఏదో నాకే జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉండే అనిపించింది. ఏ రకంతో అంటున్నావు అసలు, అది ఏం అర్థమైతలే అక్క, నీ ఎక్స్ప్రెషన్ అర్థమైతలే. అక్క కోపంగా అంటుందా మంచిగా అంటుందా? ఫోన్లు చేస్తూనే ఉన్నా, నా గొంతు అట్లున్నా నేను ఫోన్లు చేసి ఫోన్ చేసి చిన్నగా మాట్లాడుతూనే ఉండే, ఇంకా అట్లా అయింది. అయితే మొత్తాన్ని మైలగాడు ఎందుకంటే అంతగానా, ఎందుకంటే రా ఇంకో 10 days అయింది మనం ట్రిప్ పోయినాం వచ్చినాం. మళ్ళీ వచ్చినావు కదా మొన్న, ఏడొచ్చినా చూడలే రాలే, ట్రిప్ పోయి వచ్చిన నుంచి రాలేదురా. ట్రిప్ పోయి వచ్చిన నుంచి మా అక్కకి ఇదే సరిపోయింది. అయితే ఇంకో మమ్మీకి బాగాలేదా, ఆడుండేనా, మళ్ళా 2 రోజులు ఈడికి వచ్చి ఇది 2వ రోజే కదరా, నిన్ననే ఉండే ఈడ, రోజు 2వ రోజు. ఇక మా అక్కకి పాపం మనసు గుంజింది, నేను కూడా ఇంకా సర్లే ఇక మా అక్కకి ఉంటది. అంతకు ముందే మా అక్కకి మస్తు బాధ ఉంటుండే దానిపైన. అవును, ఇంకా సరేలే ఈ రోజు పోతే జర తృప్తిగా చూసుకొని వచ్చిన. మైలగాడు కూడా మస్తు మంచి రియాక్ట్ అవుతాడు మా అక్కని చూసిన. వాళ్ళ మమ్మీని కదా మరి, వాళ్ళ మమ్మీ లక్కీగాడు వాళ్ళ అన్న చిట్టి అక్కనా అక్క చెల్లెలా ఉంటది చెల్లెలా ఉంటుంది కానీ అక్క
అయితే ఇంకా పోతే జరసేపు పిల్లలు కూడా వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఇంకా వాళ్ళు లేరు మేము వచ్చేటప్పటికి. ఇంకా మేము వచ్చేసినాం, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ రేపు పండగ, ఎల్లుండి హాలిడే అంట పిల్లలకి. మళ్ళీ ఇంకా ఇవే వీలు దొరకదు. ఒకవేళ వాళ్ళని తీసుకొచ్చినా నేను ఇంకా వాళ్ళని చూసుకుని ఉంటుంది తప్ప మైలని చూసుకుని. అది ల్యాండ్ కూడా వచ్చేస్తుంది దగ్గరలో. ఇంకెళ్ళగానే వెళ్ళిపోయి మా మైలగాడు వాడు ఏంది అసలు ఏం చేస్తాడు సంగతులు ఏందో చూద్దాం, చూపించేస్తాను ఈ రోజు నేనే మా తమ్ముడు ఛానల్లో. వచ్చినాం లోపలికి. మా మైలగాడు అయితే మొత్తం ల్యాండ్ అంతా చక్కర్లు కొడతా ఆ మూలకుండే. మా కార్ సౌండ్ ఇని ఉరుక్కుంటూ వచ్చిండు. మైలో దా ఇగో ఇద్దా, ఇది తీసుకో. మా మైలగాడికి అయితే ఎక్కలేనంత ఆనందం అసలు. చూడుర్రి, వాళ్ళ మమ్మ వచ్చిందని చెప్పి వాళ్ళ మమ్మీని వదులుతలేడు. ఎండలేదునే ఎంతున్నాయి. మైలో దా గట్టిగా మాట్లాడదాం అంటే నోరు కూడా వస్తలేదురా. ఇంకో మైలతో వచ్చిన బాధ ఏం చెప్పాలా అండి? వాడితో వచ్చిన బాధ ఏంటంటే వాడికి గోర్లు ఉన్నాయి, కట్ చేయలేదు. ఆడు లేచి అట్లా ఎగబడ్డాడు అనుకో మనం ఇదికి గీసుకోపోతే మొత్తం ఆడు కొంచెం ఆనందం తట్టుకోలేక మీదికి ఎగబడతాడు. ఆ ఎగబడుట్లో ఇక మనకి గీసుకోపోతాయి అవి చూడు. మైలో ఇట్రా అక్కడ చూసావా అక్క మన కోటయ్య? నువ్వు చూడలేదు అనుకుంటా. ఎప్పుడు చూసినావు? వీడియోలో చూసినావా? వచ్చినప్పుడు చూసినావా? ఎక్కుదా ఒకసారి? ఊగుతుంది, అదేం పడిపోతుంది అని భయపడకు. ఊగుతుంది మరి, లేదంటే అదేం రాడ్లు వేసి కట్టిండి ఆయన. మైలో మా మైలగాడు పెద్దగా అయిపోయిండు, మంచిగా ఎంజాయ్ చేస్తుండే అందులో. ఇదేమి ఇక్కడేం దీనికి ప్రాబ్లం ఏం లేదు, అస్సలు లేదు. ఆయన మంచిగా చూసుకుంటాడు, మంచిగా పెడుతుండు. మేము కూడా వస్తూనే ఉంటాం, మందే కాబట్టి దానికి కూడా కొంచెం మంచిగా ఫ్రీగా మంచిగా తిరుగుతాయి యాక్టివిటీ కదా దానికి. ఇప్పుడు బయట అయితేనేమో మనం భయపడాలి, బాధపడాలి, ఎట్లుందో ఏమో అని. ఇది మాదే, మేము వస్తూనే ఉంటాం. ఇంకోటి మేము వచ్చేసరికి ఇప్పుడు ఆ ల్యాండ్ అంతా తిరుగుతా మంచిగా ఎంజాయ్ చేస్తా ఆ మూలు ఉండే. అంటే చూడండి, ఇప్పుడు మన ఇంటి దగ్గర అనుకో, మన ఎంత స్పేస్ ఉంటుంది అందులో? కొంచెం స్పేస్ ఉంటుంది. మనం బయటికి తీసుకుపోయినా చైన్ వేసి దాని ఇష్టం వచ్చినట్టు తిరగలేదు. మనం పట్టుకొని తీసుకెళ్ళి కొంచెం. ఇప్పుడు ఇక్కడ అనుకో దానికి ఫ్రీ, ఇంకా ఇదంతా సామ్రాజ్యం దాందే. హ్యాపీగా దాని ఇష్టం వచ్చిన దగ్గర తిరుగుతుంది. ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకుంటది, ఆడుకుంటది. చెప్పాలంటే ఇంటి దగ్గర ఉన్న దానికంటే ఇక్కడే ఇది సంతోషంగా ఉంది. ఇంకోటి ఇక్కడే దానికి మంచిగా ఉంది అక్క. కాకపోతే ఫుడ్ ఒక్క విషయంలో మీరు చాలా మంది అనుకుంటారు అక్కడ ఉంటదా, పెట్టగలుగుతారా అది అని చెప్పి. లేదు, మనం సపరేట్ దానికోసం అని చెప్పి అతని దగ్గర పెట్టి మేము వండిపిస్తున్నాము. దానికోసమే సపరేట్ గా. ఏదో అతను తిన్నాడు అది మిగిలింది అట్లా ఏం లేదు. మేము ఎంతసేపు దానికంటూ సపరేట్ గా తీసుకొస్తున్నాం, సపరేట్ గా పెడుతున్నాం. మేము కూడా ఎప్పుడు ఉండి చూసుకుంటున్నాం దాన్ని. ఎప్పుడు వస్తూనే ఉంటాం కదా, మీకు కూడా తెలుసు కదా, మేము వస్తూనే ఉంటాం. మనదే కదా. ఇంకా దానికైతే మంచిగా ఉంది, అదేం ప్రాబ్లం ఏం లేదు. అది మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది దాని లైఫ్ ని. మన వాళ్ళు ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అది మంచిగా ఉంది. రేపు దానికి నచ్చలేదు అంటే మేము మళ్ళీ దానికి తీసుకెళ్ళిపోయి దానికి అక్కడే కావాలన్నా పెట్టుకుంటాం. మాకేమో అక్కడ ఏం సాలకనో లేదా ఏదో ఇబ్బంది అని తేలేదు. చూస్తున్నాం అంటే ఉంది కదా, దానికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పి దానికోసం అని చెప్పేసినాం. ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది, ఇంకా మంచిగానే ఉంటుంది అది. అయితే అదనమాట. దాకా వచ్చేసి ఇది ఎక్కువ మైలగాడు కొంచెం చల్లబడ్డాడు వచ్చిన దాంతో పోలిస్తే. రాగానే ఫస్ట్ ఆతృత ఎక్కువ వాడికి. వచ్చిండు అంటే నువ్వు పట్టుకొని ఉన్నావు కదా, ఇంకా అయిపోయి ఇంకా మమ్మల్ని వదిలేస్తాడు. ఇక ఇంకా హ్యాపీగా ఆడి సామ్రాజ్యంలో ఇక ఆడి తిరుగుతా ఇంకా మంచిగా సుసు వస్తుండు. దాకా అట్లా ఇది ఎక్కువ ఫస్ట్ నువ్వు
ఇది చూసినావా? కింది నుంచి చూసినావా అంతే. ఒకసారి ఎక్కి చూడు పైన. ఈ మన కోటయ్య చేసినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇన్వెన్షన్లు, అవన్నీ చూపిస్తాను. ఇది చూసినావా? పిట్టలు రావద్దంట. పిట్టలు ఏమన్నా ఇట్లా పండ్లను తినడానికి, కోతులు అవి ఏమన్నా ఉన్నాయి ఇట్లా. అంటే దీనిలో ఏముందో దానికి అర్థమైతలేక. అయితే దీన్ని ఇట్లా సౌండ్ చేస్తే భయపడతాయి కదా, ఏమైనా బర్డ్స్ ఏమైనా ఉన్నా ఇట్లా ఏదైనా ఉన్నా భయపడ దానికోసం చేసినట్టు. దీనిలో రాళ్ళు వేసి చేసిండు చూడు. ఇంకా ఆయన పక్క ప్లానింగ్ చేసిండు. ఇది మన మైలో కూడా ఆడుకునేటట్టు ఉంది. తీసుకురారా మైలో. పా పిట్టల్ని బెదిరిద్దు పా. దా అడిగిదా. పిట్టలు ఏమైనా వస్తే వాటిని బెదిరియాలి నువ్వు అట్లా తలూపి. అది చూసిరా మా మైలోగాడు ఎంత మంచిగా చెప్పిందల్లా చేస్తాడు. దారా కాయలు పెద్దగా మస్తు పెద్దగానే. ఎన్ని తెంపినాం అనుకున్నావు నిన్న? మామిడికాయలు ఇవి ఇంకా చిన్నవా లాస్ట్ చూద్దుపా. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి పెద్దవి, మస్తు పెద్దగా వచ్చినాయి. ఎన్ని రోజులైంది పాప ల్యాండ్ మనము 10 days అయిపోయింది అక్క. అక్కడ కనిపించిందా నీకేందో? దారం కట్టి కవర్లు కట్టి ఆ కవర్ల మూమెంట్ ఉంటది ఎప్పుడు ఇట్లా ఊగుతా. ఆ కవర్లు ఊగడంతో పిట్టలు అవి రావంట. కానీ హైలైట్ ఏంటంటే మా కోటయ్య పిట్టలు అవి రావని చెప్పి కట్టిండు. దాని కిందనే ఇప్పుడు 100 పిట్టలు ఎగిరినాయి. దాని కిందనే పడుకున్నాయి. ఇప్పుడు ఇటు చూద్దాం. చిన్న చిన్న పిచ్చుకలు అవి భయపడవు అనుకుంటా. కొంచెం పెద్దవి ఏమన్నా అయితే అవి రావు వాటి మూమెంట్కి. సర్లే ఇంకా నిజానికి రాక 10 రోజులే అయింది కానీ ఎక్కడున్నా రాక 10 రోజులే అయింది కానీ ఎన్నో రోజులు లాగుంది. చెట్లు అయితే పెద్ద పెద్ద మాన్లలా కనిపిస్తున్నాయి, చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. మస్తు పెద్దగా అయిపోయినాయి. ఇదే వీడియోలో ఎప్పుడో ఒకసారి చూసేటోళ్ళకి అందుకే డిఫరెన్స్ తెలుసు. ఇంకా మేము వచ్చినప్పుడు మామిడికాయలు, జామకాయలు, పనసకాయ తెంపేసినాం. అవును, 2 పనసకాయలు తెంపినాం. అవి ముదిరిపోయినాయి. ఇంకా పండు అవ్వడం ఒకటే ఆలస్యం. పండు కాగానే నేనే రివీల్ చేస్తాను. ఫస్ట్ నా దాంట్లోనే వస్తుంది. ఆ పండు ఎట్లుంది ఏంది అనేది నేనే తిని చూపిస్తాను. కానీ మా అక్కకి ఇష్టమైన ఈ రెడ్ది అయితే ఇంకా రాలే. ఆడొక్క పండు ఉన్నాయి అక్క. నిజంగా అండి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి చెట్లు. చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా అయినాయి. ఇక పెరిగిపోతూనే ఉంటాయి అక్క. మనం డైలీ వస్తున్నాం కదా, అంతకుముందు డైలీ చూసేటోళ్ళం కాబట్టి. కాలేదే కాలే, అంతకుముందు డైలీ చూస్తున్నాం కాబట్టి మనకు ఇక మార్పు తెలియలే. అవునరా, ఇవి అయినాయి అక్క. 2 అయినాయి. మళ్ళీ 2 జామకాయలు. మా మైలగాడు చూస్తున్నాడు. తింటాడా అక్క? మొన్న ఒకసారి ఇస్తేనే దాన్ని బాల్ని కొరుకుతారు చూసినావా? పంటికాట్లు పెట్టిండు. 2 పంటికాట్లు పెట్టి వదిలేసాడు. ఆడు తిన్నాడు, ఆడుకుంటే బాల్ అనుకుంటాడు ఆడు. ఈ పంత గీక్తుండే. మా మైలగాడు దీన్ని బాల్ అనుకుంటుండు. జామకాయ రా, ఇది బాల్ కాదు. తిన్నాడా అక్క? బా, దీని గోర్లు అయితే మొత్తం కోస్తుండే మీదికి వచ్చి. మైలో సైలెంట్ ఉండి, ఇంకా సైలెంట్ అయిపో. సైలెంట్ అయిపోయింది చెప్పంగానే. అక్క ఆ కట్టలు ఏందంటున్నావా? అవి ఆ పక్కన ఆ కొమ్మలు, ఇరిగిపోయిన కొమ్మలు, వేప చెట్టువి. ఆ పైన ఉంది చూసినావా గోడ బయట? ఇరిగిపోయిన వేప చెట్టు కొమ్మలు ఉంటే తీసుకొచ్చి వేసిన లోపల. మనకి మంటకి దానికి దీనికి యూజ్ అవుతాయి అని చెప్పి. మంటకి ఇంకా ఈ చెట్లకి కాయలకి ఇట్లా కడతారంట కదా పుల్లలు పెట్టి. ఆ పుల్లల కోసం అనమాట. అవును, కాయలు వంగబడిపోకుండా బరువుకి. బాగుందాక పండు? పైన చేదుంది, లోపల తీయకుంది. ఎందుకు ఏమన్నా నీ మాయిల్ కింద చల్లిండి అయ్యింది? అసలు సొల్యూషన్ ఏమవుతుంది? రావద్దని మీరు చెప్పండి ఎందుకు ఇట్లా. లోపల మెత్తగా ఉంది, పైన కొంచెం చేదున్నట్టే ఉంది. మరీ పండులాగా ఏం లేదు. అవును, నిన్న పండ్లు అయితే అన్ని పండ్లు, ఇవి మాత్రం. ఇంకా దీనికి ఏమైంది?
దేన్న కొట్టి చంపిండి అయింది ఈ కర్రతోని. ఆ కర్రతో కొట్టి చంపితే దానికి ఏముందని అక్కడి ఉందేమో. ఉడుముని కొట్టి చంపుంటాడా? ఉడుము కొట్టితే తినేయాడు. నిజానికి ఉడుము వస్తే ఇది పట్టుకుంటుందా అక్క? చంపి పడేస్తుంది. పట్టుకుంటుందా అసలు? ఇంతకీ ఉరుకుతుందా, భయపడుతుందా? ఎందుకు భయపడుతుంది? ఉరుకుతుంది. చూడాలి, అదే మంచిగా మన ఫోన్లో క్యాప్చర్ అయితే బాగుండు. ఎప్పుడైనా ఉడుము వచ్చినప్పుడు అసలు మైలగాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు? దాన్ని పట్టుకుంటాడా లేదా ఏం చేస్తాడు? భయపడతాడా? చూస్తాడు ఇట్లా అట్లా చూసేది కూడా మా అక్క చెప్తుంది. మా అక్క గొంతు పోయి ఆ నవ్వు కూడా దెయ్యం నవ్వినట్టుంది. బయట నవ్వుతున్నావు అక్క. మమ్మీ ఊరు నాయన అసలు నవ్వినట్టు అట్లా నవ్వుతున్నావు అక్క. పొద్దున వరకు మంచిగా ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ పోయిందా? అయిపోయింది రే. నేను మళ్ళా బాగా చెప్తా. మీ తమ్ముడితో పట్టుకుపోయిండు. మీ తమ్ముడు గొంతు మళ్ళీ బాయ్ మా అక్క గొంతు. మళ్ళీ బాయ్ మా అక్క గొంతు. మొన్న లైవ్ సగం పోయింది, ఈరోజు నీ వీడియోలో ఇంకా సగం. నిమ్మకాయలు కాకుండా లేవేంద్రా? అవన్నీ ఇప్పుడు సీజన్ కాదు, ఇక అయిపోయినాయి. వస్తాయి సపోటా ఉన్నాయి కానీ అవి కొంచెం కొంచెం పెరుగుతుంది. నాకు సపోటా అంటే మాకు ఇష్టం రా. సపోటా ఇప్పుడు అవి తెంపేస్తే అవుతాయి పండ్లు. అవును, చెట్టు మీదనే అవ్వాలంటే టైం పడుతుంది. చెట్టు మీద అవ్వవు అనుకుంటా. అవుతాయి, మస్తు టైం పడుతుంది. చిన్నప్పుడు ఇంత సైజు ఆడ ఎవరో ఇంట్లో ఉంటే తీసుకొచ్చుకోని. అవును, తీసుకుపోయి మాగేసుకోవాలి. తీసుకొచ్చి బియ్యంలో వేసుకుంటుండే మేము. నేను అన్ని రోడ్ల పొంటి రోడ్ల మీద మస్తుగా తిరుగుతుండే. నేను అన్ని తెంపుకొస్తుండే, సీతాఫలము, సపోటాలు. మా తమ్ముడు ఇప్పుడు చూడండి శుద్ధపూస లెక్క అయింది, కానీ చిన్నప్పుడు మస్తు చిచ్చరగాడు. మస్తు చిచ్చరగాడు అంటే చిచ్చరగాడు. మోడల్ అంటారు చూడు, మోడల్ మోడల్ సూపర్ మోడల్. అట్లా చెప్పక మరీ మోడల్ అనుకుంటారు వాళ్ళు. అంటే మరీ మోడల్ కూడా చేసిన, మరీ మోడల్ గా కూడా దశలో ఉన్నాడు మొత్తం. మళ్ళా మా అక్క దాన్ని వాటి గురించి చెప్తుంటే నాకే చెప్పకమే అంట, పరువు పోతుంది అన్నట్టు. కానీ వాడు అంతా బిహేవ్ చేసిండు. అంటే జుట్టుకి కలర్లు వేసుకోవడం, ఈడ ఇట్లా ఇట్లా షార్ప్ పెట్టడం. ఒక రోజు మా డాడీ కటింగ్ షాప్ తీసుకొని మొత్తంగా చెప్పేసాడు. తర్వాత ఏమైనా చైనీస్ టోపీ పెట్టినట్టు అయింది. అది కాదు, నేను ఇక్కడ కాటు పెట్టినా అండి, ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టించిన స్టైల్ ఉంటదని. మా డాడీ ఏం చేసిండు, ఆ కాట్ నుంచి ఇదంతా కీక్పిచ్చేసిండు ఇట్లా. ఇంకా అది ఏం లేదు, కిమ్ జాంగ్ ఉన్నాయి. ఇంకా నేను ఇట్లా టోపీ, అది ఇంటర్ చదువుతున్నా అప్పుడు. నేను పోయినా కాలేజ్ పోయినా అందరు నా కటింగ్ అక్క, ఏంద్రా ఇట్లయినావు ఇట్లయినావు ఇట్లయినావు. చాలా కళలు ఉన్నాయి. ఫ్రెండ్స్ న్యూస్ చేసేటోడు, ఇంటికి రాగానే మా మమ్మీ మా డాడీ అసలు ఒప్పుకోకపోతుండే. ఇంకోటేమో ఇది ఇక్కడ నువ్వు చేసినావు చూడు, మా అక్క ఒకసారి కటింగ్ చేస్తారా మంచిగా అన్నది. సరే అని చెప్పి మా తమ్ముడు మమ్మీని కూడా నమ్మడు అంతగానం, నన్ను నమ్ముతాడు. డబ్బులు ఇచ్చి మరీ మోసపోయినా. వాడు నమ్మకాన్ని డబ్బులు ఇస్తా అంటే చేస్తా అంటే నేనే. మా అక్క 500 ఇస్తారా, మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాం మేము, ఏం గలీజ్ చేయం, మీడియంగా కటింగ్ చేస్తాం, చేపించుకో అన్నారు. సమ్మర్ సీజన్, అది సమ్మరేగా. ఇక సరే అని చెప్పి నాకు మమ్మీకి ఏం సరదా ఉంటుండేరా నీకు కట్ చేయడానికి. అవును, నేనేమో సర్లే కటింగేగా, మా అంటే ఒక 10 రోజుల్లో వచ్చేస్తుందిలే, మనల్ని నోరు చూసేది ఉంది, 500 అట్లా పైకి పెట్టి బెండ్ చెయ్యి. మైలగాడు చెయ్యి పోతుంది, మైలగాడు కూడా కనిపించేటట్టు పెట్టు, బెండ్ పైకి లేపురా చెయ్యా. ఇట్లా పెట్టి ఏమైనా రాగలిదా నా చేతికి, అట్లా ఫిక్స్ అయిపోయి. అది తెచ్చుకోవచ్చు కదా ట్రైపాడ్ ఒకటి, ఇట్లా బట్టి ఇట్లా అని. ట్రైపాడ్ అయితే కింద పెడతామా? అదైనా చేతులనే ఇట్లా పట్టాలి, చేతులనే పట్టాలి కానీ కింద పట్టచ్చు. అయినా అది కాదు, అందరు యూట్యూబర్స్ కి అన్ని ఉంటాయి, మనకేంద్రా ఏ పాడు ఉండదు. మనం యూట్యూబర్స్ అయితే మేము అసలు యూట్యూబర్స్ కాదు, మేము ఏదో అట్లా మైలో మైలగాడు ఏది పడుతుంది చేస్తుండే. అయితే కటింగ్ తీసి చెప్పినా కదా, ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పి సరే కట్ చేయించుకున్నారు. సరే అని చెప్పి నేను స్టార్ట్ చేసిన. మా అక్క ట్రిమ్మర్ తీసుకొని నేను చేస్తారా, అదే మా మమ్మీ చేస్తా అంటే నువ్వు వద్దు మమ్మీ అక్క చేస్తుందన్న. నాకేమో అక్క నా ఏజ్గా
సర్లే మంచిగా చేస్తుంది నాకు తగ్గట్టు అనుకున్నా. ఆ ట్రిమ్మర్ 1 పాయింట్లో పెట్టి ఇట్లా చప్పకని ఇట్లా లేపేసింది. ఈ ముందు మిస్టర్ బిన్లో పోతుంది చూసిరా, ఇట్లా ఎగిరిపోయింది. ఏడ్చినా నేను మస్తుగా. ఆకు పెట్టుకొని ఉన్నాడా మనం మంచి నుంచి లేదా చెట్టు కాడ ఒక స్పాట్ పెట్టుకుండా చివర్లో ఒకటి మిడిల్లో ఒకటి ఆ చివరి కుక్కలు అదేదో ఉంటుంది తెలుసు టాయిలెట్ది వాసన రాగానే కాదు వాటి ఒక ఏరియా అది పోతుందంట చూసుకుంటా. అది ఏ ఏరియాలో అయితే టాయిలెట్ వస్తుందో ఆ ఏరియా నుంచి ఆ టాయిలెట్ స్మెల్ వచ్చేంత వరకు దాందంట ఏరియా. అవునా? వేరే కుక్కలు రావంట, ఆ స్మెల్ చూసే అది వెళ్ళిపోతాయంట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏదో కుక్క కూర్చోవచ్చింది, ఇది ఎవరిదో అడ్డ, మనం రావద్దు దిగేడిగాని. మరి మన మైలగడిది మొత్తం ఎకరం ఆడదే అడ్డ, మన దాంట్లోకి వేరే కుక్క వస్తుంది బతకనిస్తారనే. అదే కదా అర్జుడు ఇంకా ఐఫై ఇంకా తొక్క కూడా చూడదు మనల్ని, తిరుగుతుంది చూసినామా. అయిపోయి ఇక మమ్మల్ని లెక్క చేయదు. ఇక ప్రతి చెట్టు కాడ ఒక్కొక్క డ్రాప్ వస్తుంది. చెట్లకు నీళ్ళు లేవని అర్థమైందేమో దానికి కూడా. అదే కదా, ఏ చెట్టుకైతే నీళ్ళు లేవో ఆ చెట్టు కాడ పోయి వస్తాడు మా వైలగాడు. ఇంకా అయిపోయింది ఇక నిమ్మలం అయిపోయింది. ఇట్లా ఉంటాడు రోజంతా ఇట్లా నచ్చినట్టు తిరుగుడు, నిమ్మలంగా చెట్టు కాడ తిరిగి ఇంతసేపు ఆవేశపడ్డాడు మెగవాడి కొరకడం అవన్నీ చేసి. ఫస్ట్ చేస్తాడు అవన్నీ, ఎందుకంటే ఇప్పుడు లేదు ఇంకా దానికి. మన కారు చూడు, ఇప్పుడు మేము చీమలాగుంది మా కారు, మేము చివరి ఉన్నాం, ఇంతే ఇంకా తిరుగుతూనే ఉంటాడు. వేసుకోండి జామకాయను అట్లా తిను, స్లోగా కూర్చొని తిను, ఇట కూర్చో. సిట్ మైలో సిట్. మామ కాలు మీదనే కూర్చోవాలా? ఏడికి పోతున్నాడు ఇప్పుడు మామ? ఏడికని వెళ్ళిపోతాడు. ఓ పిర్రేసిండు అందుకే నాకు కాలిపోయినా. నువ్వు నిజంగా నవ్వుతున్నావు అక్క, కావాలని తెచ్చుకుంటున్నావా? మా అక్క నవ్వు ఎట్లుంది కామెంట్ చేయండి. నా గొంతు మొత్తం పోయిందిరా, అయినా అంత సడన్ గా గొంతుకి ఏమైంది అక్క నీకు? అదే కదా, ఎవరికి ఏం కాలే. సర్ది ఏదన్నా అయిందా అంటే ఎవరికి రాలేదు. సర్ది నాకు రాలేదు, సడన్ గా పోయింది, మొత్తం పోయిందండి. మైలగాడిని చూపినా, మైలగాడు బ్లాగా, నీది నాది బ్లాగా. మైలగాడితే జాంకాయ తింటున్నాడు ఇష్టంగా, ఇంకా ఇది కూడా తింటు కొంచెం ఉడక తింటుండు. ఈడ కూర్చో సిట్ మైలో సిట్. తిను ఇంకో ఫ్రెండ్ కూడా తీసుకొచ్చేస్తే మంచిగా ఉంటుంది కదా. తేవాలి, నేను ఆల్రెడీ చెప్పినా మా ఫ్రెండ్కి. అవునా? దీనికి ఒకటి మంచిగా గర్ల్ ఫ్రెండ్ ఒకటి ఉంటే చూడరా అని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు దీని ఏజ్ ఉండాలి కదా, అందుకే. ఇప్పుడు చిన్నది అయి ఉంటే తెచ్చేసేటోళ్ళం మనం, ఇది చిన్నది అయి ఉంటే. కాకపోతే దీని ఏజ్లో ఏదైనా ఉందా చూడని చెప్పిన, అనుకుంటున్నాడు. ఒక్కసారి వచ్చిందంటే ఇంకా మంచిగా వాటి రెండింటిని తెస్తే అవి ఒక ఫ్యామిలీ అయిపోతాయి, హ్యాపీగా ఉంటాయి. మంచిగా ఫ్యామిలీ అయ్యి వాటి వారసులు మన ల్యాండ్లో వృద్ధి చేస్తారు. మా మైలగాడు మన మాట వింటాడు అక్క. సెకండ్ అవన్నీ నేర్పించినావు అప్పుడు మైలో సెకండ్ అప్పుడు నేర్పించిన. ఇప్పుడు మన గీకాలంటారా ఇట్లా అంతా గీకు, మీ బావ గీకి అలవాటు చేసిండు దీనికి. కూసో కింద కూసో, మంచిగా కూసో పడుకో. ఏడికి మొత్తం తోచుకుంటాను నన్ను, ఎటు నూకి పడేస్తావా? నేను గీక్తా పట్టు. మా మైలగాడు బావ ఏముంది ఇంకో ఇట్లా గీక్తాడు రా, మసాజ్ చేయాలి. ఇట్లా గీక్తుంటే ఇష్టం. చూసిరా ఎంత హాయిగా ఉందో ఆడికి. బావ ఏమున్నా దీన్ని గీకి. మైలగాడు ఏజ్ ఎంత ఇప్పుడు? 1 year. 1 year అయిపోయింది. 1 year అయిపోయి ఓ 2 months అట్లా పడుకో ఇక. వండిండు మా మైలగాడు. కూర్చుంటలేదారా మైలో? మైలగాడు మంచిగా వండి. ఒరేయ్ 10 రోజులకి పెద్దగా కనిపిస్తుందిరా నాకు. ఎంత హాయి వచ్చింది మేడికి. అదే కదా. లేవు ఇక సాలు కానీ లేవు. లక్కీగాడు కూడా ఇన్ని కథలు వాళ్ళే కదా. మొత్తానికైతే మా అక్క ఎట్లుంది మైలో అని చెప్పి ఓ దిగులు పడ్డావు కానీ
చూసినా ఎట్లుందో మన నువ్వు ఆడిస్తున్నావు సైలెంట్ 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 మైలగాడు మేము మళ్ళీ ఇటు వస్తుంటే పోకుర్రా అని చెప్పి ఆడతాం పోవద్దు ఇప్పుడు ఆడు కిందికి పోతే ఏం చేయడు జర పైకి పైకి పోయినాం అనుకో రానియాడు ఎటు వదిలిపోతురు ఇల్లని కింద సేపు నిమ్మలంగా ఉన్నాడు రా ఆడ అడ్డా అని వీడి దగ్గర బాధ ఏంటి కోర్లు ఇదేదో సచిన వాసన వస్తుంది ఏంది ఏదో చచ్చిందక్క ఏం గుంతమే అది ఉడుములు ఉడుములే పాములు గిములు ఉండవు మన దగ్గర కానీ ఏదో ల్యాండ్లో ఏదో ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఏం చచ్చిందో మా మైలగాడు దేన్ని పట్టుకొని చంపేసిండు ఏదో చంపుంటాడు అయితే చంపుంటాడు ఉడుమో గిడుమో చంపుంటాడు మేము ఉడుము కనిపించుంటే చంపేసి ఉంటాడు మా వాడు గబ్బులు వేస్తుంది తీసుకోవాలండి ఆడపోయి ఏం చేస్తున్నావురా చెట్ల కిందికి పట్టుకోవచ్చు దాన్ని దాపెట్టేసి కనబడకుండానా నీళ్ళ ట్యాంకులు ఏమన్నా పడ్డాయా మా మైలగాడికి దూపైతుంది వచ్చి తాగుతుండే ఆడికాడే ముఖం కడుక్కుండు చల్లగా చూసిరా ముఖం కడుక్కుంటుంది కావాలని కడుక్కో అబ్బా ముఖం కడుక్కొని ఇదిలిచ్చుకోండు ఈ బాడీ కూడా కూల్ అవ్వాలని ఉంది దాడికి అదే కదా ఒళ్ళంతా తడవాలన్నట్టున్నట్టు అరే నువ్వు చెప్పింది నిజమేనా మొత్తం మట్టి మట్టి అయిందిగా మే మా మైలగాడికి స్నానం చేయించి అడిగి కొంచెం వేడి ఉంది అక్క ఎండలు కదా కొంచెం కూల్గా అవ్వాలని దా ఇట్రా మా మైలగాడికి స్నానం చేపిస్తున్నాం ఎండ కదా కొంచెం ఆ నీళ్ళ దగ్గర వచ్చి చూస్తుండే అటు ఇటు మంచి కూల్గా బాడీ అంతా కావాలని ఇక సర్లే స్నానం చేపిస్తే జర ఆడికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి స్నానం అయితే చేపిస్తున్నాం సైలెంట్గా లించొని స్నానం చేసుకుంటుండే అంతే పోతాడు అటు నువ్వు ఎటు పెడితే అటు పోతాడు చూసిరా ఆడికి స్నానం కావాలక్క అదే మనకు అర్థమైందిగా ఇప్పుడు ఆ నీళ్ళ కాడ పోయి బాడీని ఇట్లా మొత్తం ఇట్లా బెండి చేస్తుండు మొత్తానికైతే మైలగాడు స్నానం చేసుకొని ఇప్పుడు ఆడు గలీజ్ అయిపోడా ఆమె మొత్తం మట్టి మట్టి అంటించుకుంటాడు కానీ ఫోన్లే ఇంకా ఆడికి కొంచెం అయితే కూల్గా ఉంటుంది పోయి నీళ్ళు పోయి
ఒకసారి పోయి ఇంకొకసారి తీసుకెళ్ళిపోదాం. మొత్తం మట్టి మట్టి అంటించుకుంటాం. పోసే సీట్ వచ్చేసి ఇంకా అటు వెళ్ళిపోదాం. ఇంకొద్దంట మేము. మైలద్దా పక్క మైలద్దా దా, నువ్వు ఇంకేడా కూర్చోవద్దు. అది తింటావు అక్క, అది వచ్చింది చూడు. మైలో మైలో బా చూలుగా వేయండు ఇక అసలు ఆగడి. ఇక రాలిపోయినాయి, వస్తుంది మొత్తం, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు దానికి మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. కట్ట పట్టుకొని తీసుకొస్తున్నావారా? మొత్తానికి అయితే అయిపోయింది. మైలగాడుతో మంచి టైం స్పెండ్ చేసినాం. మస్తు సతాయిస్తున్నాడు, మస్తు ఆడుతున్నాడు కూడా, మస్తు ఎంజాయ్ చేసిండు ఆడు కూడా. ఇంకా మా తృప్తి కూడా తీరింది. ఇంకా ఆడికి కూడా కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ అనేది పోయింది ఈ రోజుతోనైతే. మళ్ళీ రేపు వచ్చి నేను చూసుకుంటా. అంటే నేను డైలీ పోతూనే ఉంటా ల్యాండ్ కి. మమ్మీ అక్కనే కాదు, నేనైతే రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటా. ఫ్రెండ్స్ తో వచ్చి నేను చూసుకుంటూనే ఉంటా. మీరు వీడియోలో కనిపించే మటుకు వీళ్ళు వస్తారు, కానీ నేను మాత్రం రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటా. పక్కనే కదా, వచ్చి చూసుకుంటా ఉంటా ఎట్లుంది ఏంది అని చెప్పి. అయితే అదనమాట. ఇంకోటి ఇవాళ బ్లాగ్ అదే. కానీ ఇంకోటి ఏంటంటే మొన్న ఫస్ట్ వీడియో అక్క, నేను ఫామ్ ది ఫస్ట్ వీడియో ఒకటి పెట్టాను. దానిలో ఒక క్వశ్చన్ అడిగిన మన వాళ్ళకి. ఆ వీడియోలో నేను అడిగింది ఏంటంటే, నేను పడేయకుండా ఎన్ని జామకాయలు తిన్నా అది చెప్పండి అని చెప్పి అడిగిన. టోటల్ నేను పడేసింది లాస్ట్లో కొంచెం కొంచెం పడేసింది 2, పూర్తిగా తిన్నది 2. టోటల్ తిన్నది 4 అయితే అందులో 2 కొంచెం కొంచెం పడేసి 2 మాత్రం తిన్నా. కాబట్టి దాని ఆన్సర్ వచ్చేసి 2. అది చెప్పిన వాళ్ళు వీళ్ళే, ఈ స్క్రీన్ పైన పెడుతున్నా. మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్ పవన్ నాగినేని దాంట్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఫోన్పే, నేను చెప్పాను కదా 500 ఫోన్పే చేస్తా అని, 500 మీకు ఫోన్పే చేస్తాను. అయితే ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తోని మేము ముందుకు వస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ ఏం చేయకండి, నేను వచ్చేస్తా మిమ్మల్ని వెయిట్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎవ్రీడే ఒక వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాడు ఇట్లా కొత్త కొత్త వీడియోస్ తో. అవి మీరు చూడాలి అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. అంతే, ఇంకా మేము చెప్పేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అంతే అన్నమాట.